ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. ప్రభునందు ప్రియులారా, మన హృదయం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాము. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డది. మరియు రోమపత్రిక మరియు హృదయములను పరిశోధించువాడు. చాలు చాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన నామను మహిమపరచాం. ఇప్పుడు లేఖన దొరుకున్న విషయాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, హృదయాన్ని పరిశోధించాడు. మన దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు. ఏం పరిశోధిస్తాడండి? హృదయాన్ని పరిశోధిస్తాడు. మన పైరూపాన్ని చూస్తాం కానీ హృదయాంతరంగం చూసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి ఆ హృదయం ఎలా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ హృదయం ఎలా ఉండాలంటే ఇరిగి నలిగిన హృదయం ఉండాలి, శుద్ధ హృదయం ఉండాలి, తెరవబడిన హృదయం ఉండాలి. ఏ హృదయం ఉండాలండి? తెరవబడిన హృదయం. శుద్ధ హృదయం ఉండాలి, ఇరిగి నలిగిన హృదయంగా ఉండాలి, తెరవబడిన హృదయం. ఈ రోజుల్లో చాలాసార్లు దేవుని వాక్యం వింటున్నావు కానీ హృదయం తెరవబడతలేదు. హృదయము తెరవబడతలేదు. లుదియ ఒక్కసారి దేవుని వాక్యం విన్నది. లుదియ ఒక్కసారే దేవుని మాట విన్నది. హృదయం తెరిచింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవరైనాను ఆయన స్వరమిని తలుపు తెరిచిన ఎడల, ఆయన స్వరమిని ఏం తెరవాలంట? తలుపు తెరిచిన ఎడల ప్రభువు ఆ ఇంట్లోకి వచ్చేస్తాడంట, ఆ హృదయంలోకి వచ్చేస్తాడంట. హల్లెలూయా. నీ హృదయం రావాలంటే ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నావు కానీ హృదయాన్ని తెరుస్తలేదు. సరే, తెరవబడిన హృదయంగా ఉండాలి. 4వ హృదయం ప్రియులారా, 4వ హృదయం ఏ హృదయం కలిగి ఉండాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డదండి. ఏ హృదయం ఉండాలంటే యథార్థమైన గలవారు. ఏ హృదయం గలవారండి? యథార్థమైన హృదయం గలవారు. ఈ రోజుల్లో యథార్థమైన హృదయం లేదు. అన్యులకి లేదంటే దైవ బిడ్డలు నమ్ముకున్న వారు, దేవుని ఎరిగిన వారికి కూడా యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. దేవుడు మనుషుల్ని యథార్థంగా పుట్టించాడు కానీ నానా విధమైన తంత్రాలు కల్పించుకొని యథార్థత కోల్పోయారు. మానవులు యథార్థతే కోల్పోయారు. మరలా దేవుడు అంటున్నాడు, ఆయన కావలసింది మన హృదయం ఎలా ఉండాలంటున్నాడంటే యథార్థమైన హృదయం ఉండాలంట. హల్లెలూయా. ఆ హృదయంలో ప్రేమలో యథార్థంగా లోపల ఏమున్నదో బయట అది ఉండాలి, బయట ఏది ఉన్నదో లోపల అది ఉండాలి. అది యథార్థత. కొంతమంది లోపల అది పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. అది యథార్థమైనది హృదయము కానీ కాదు. యథార్థమైన హృదయం కావాలి. ఇప్పుడు ఏ హృదయం కావాలండి? యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయము. అందుకే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాశారండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను యథార్థ హృదయం గలవాడిని కదా అని ప్రార్థన చేస్తున్నాడు. 38:3 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుణ్ణి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో
కృపతో నన్ను జ్ఞాపము చేసుకో. హల్లెలూయా. ఇక్కడ ఇసుకే వ్యక్తి కనపడుతున్నాడు, ఒక రాజు కనపడుతున్నాడు. ఆ రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది ప్రియమైన పిల్లరా. భయంకరమైన రోగం వచ్చి దైవజనుడు వచ్చి, అయ్యా దేవుడు నాతో చెప్పాడు నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు వెంటనే గోడ తట్టు తిరిగి, నేను యథార్థ హృదయంతో ఉన్నాను కదయ్యా, యథార్థంగా నేను పరిపాలిస్తున్నాను కదయ్యా, నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు, నా హృదయాన్ని ఒకసారి పరిశోధిస్తే ఎంత యథార్థంగా ఉన్నదో తెలుస్తుంది కదయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటున్నాడు. ప్రేమ వల్ల యథార్థంతో నన్ను యథార్థ హృదయం గలవారుగా ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నిజమే, ఈరోజు ప్రేమ వల్ల యథార్థంగా ఉంటే ఎన్నో బాధలు వస్తుంటాయి, యథార్థంగా ఉంటే ఎన్నో కష్టాలు వస్తుంటాయి, యథార్థంగా ఉంటే ఎన్నో అవమానాలు కలుగుతూ ఉంటాయి, యథార్థంగా ఉంటే ఎన్నో నిందలు కలుగుతూ ఉంటాయి ప్రేమ వల్ల. కానీ ఎన్ని కలిగినా వాటిలో వచ్చేది జయము యథార్థవంతులకి. హల్లెలూయా. యథార్థవంతులకి. యథార్థంగా ఉంటే మనుషులు నచ్చరు. మనం పక్కన పెడతా ఉంటారు. ఒక్కోసారి ఎవరికి యథార్థంగా ఉంటారో వాళ్ళని ఎక్కడ పెడతారండి? పక్కన పెడతా ఉంటారు. అంతేనండి అంటారు చాలాసార్లు. యథార్థవంతులకి నిజంగా యథార్థంగా జీవిస్తే దేవుడు వదిలిపెట్టే దేవుడు కానే కాదని. వదిలిపెట్టడంటండి ప్రభునందు. ఈయన వదిలిపెట్టలేదు, యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి వదిలిపెట్టలేదు. మరలా దేవుడు అతనికి ఏం చేశాడంటే 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించాడు. హల్లెలూయా. 15 సంవత్సరాలు ఏం చేశాడండి? ఆయుష్ని ఇచ్చాడు. కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడే చచ్చిపోతున్న వ్యక్తికి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఎందుకంటే ఆయన యథార్థత ఆయన కాపాడింది. ఆయన యథార్థత అతన్ని కాపాడింది. ఈరోజు నీ యథార్థత నిన్ను కాపాడుతుంది, వదిలిపెట్టేది కాదు. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. కాబట్టి ప్రేమ వలరా మనం ఏ హృదయం కలిగి ఉండాలంటే యథార్థమైన హృదయమే ఉండాలి మనలో. హృదయములో ఏది ఉన్నదో బయట అదే ఉండాలి, బయట ఏది ఉన్నదో హృదయములో అదే ఉండాలి. ఈ రోజుల్లో ప్రజలు అలా కాదండి, మనుషులు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారు ఉంటారు, బయట ఒకటి మాట్లాడేవారు ఉంటారండి. అది యథార్థమైన హృదయం కాదు, యథార్థమైన మనస్సు కాదు. యథార్థమైన హృదయం. చూడండి ఇంకొక మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం అండి. నా కుమారుడా ఏంటమ్మా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనము, నీ హృదయమును యథార్థమైన త్రోవని యందు చక్కగా నడిపించుకో. ఇక్కడ అంటున్నాను, నా కుమారుడా అని చెప్పి నా మాటలు జాగ్రత్తగా విని ఏమి చెప్తున్నానంటే, నువ్వు నడుస్తున్న మార్గంలో యథార్థత ఉండాలి. యథార్థమైన మార్గం నడవాలంటే హృదయం యథార్థంగా ఉంటే యథార్థమైన మార్గంలో నడుస్తాము. హల్లెలూయా. అవునే కదా చెప్పండి. హృదయం యథార్థంగా ఉంటే యథార్థంగానే చూస్తాము. హృదయం యథార్థంగా ఉంటే చేతులు యథార్థంగానే ఉంటాయి. హృదయం యథార్థంగా ఉంటే కళ్ళు నడక యథార్థంగా ఉంటుంది. అవునే కదా చెప్పండి అమ్మా. హృదయమే అన్నిటికీ కేంద్రం కదండి. హృదయమే అన్నిటికీ కేంద్రము. ఈ కేంద్రం బాడీకి అందరికి కూడా హృదయమే కేంద్రం. కాబట్టి ఈరోజు దేవుడు కోరుతున్నది యథార్థమైన హృదయం. ఒకటి, ఏ హృదయం కలిగి ఉండాలి? ఎరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి, తెరవబడిన హృదయం కలిగి ఉండాలి. రెండోది 4వ మాట ఏంటండి? యథార్థమైన హృదయం. బైబిల్లో చాలా మంది యథార్థమైన హృదయం కలిగి ఎంతగానో దేవుడు హెచ్చించాడు, ఎంతగానో హెచ్చించాడు. ఏబు యథార్థమంతుడు అన్నాడు కదండి. ఏవి ఎటువంటి వాడండి? యథార్థమంతుడు అని రాయపడ్డది. యూజు దేశంలో అటువంటి యథార్థమంతుడు లేడని చెప్తున్నాడండి. దేవుడే చెప్తా ఉన్నాడు. ప్రియమందిన పిల్లారా, అటువంటి యథార్థమంతుడికి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ఒకరోజు వచ్చింది, ఆయనకే జయం కలిగింది. హల్లెలూయా.
అతను రెండంతలుగా ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే కించపరిచారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే రకరకాలుగా ఆలోచించారో వాళ్ళందరి ముందు ఉన్నతంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కారణము అతని యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు. ప్రేమవల్లరా, యోబు లాంటి వారు ఇంకా ఎంతో మంది యథార్థవంతులను ఆశీర్వదించాడు. కాబట్టి 5వ మాటకి వెళ్ళిపోదాం. 5వ మాట ఏంటంటే ఎబ్రీ పత్రిక 5వ మాట ఎబ్రీ పత్రిక తీద్దామా? 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం అండి. 10:22 వచనం అండి. మనసాక్షికి దోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉతకస్త చేసిన ఉండి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానానికి చేరుదము. హల్లెలూయా. ఈ యొక్క 5వ మాట చెప్పకముందు ఏమన్నదంటే యథార్థ హృదయముతో ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధానానికి. ప్రియమవులారా, దేవుని సన్నిధి కావచ్చు, లేదంటే పరలోకము కావచ్చు. మనం అక్కడ చేరాలంటే యథార్థమైన హృదయము గలవారుగా ఉండాలి. ఏ హృదయం గలవారుగా ఉండాలండి? యథార్థమైన హృదయం గలవారుగా ఉంటే దేవుని యొద్దకు మనం చేరతాము. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వెళ్తాము. ప్రియమవులారా, దినంగా యథార్థవంతులకి సిద్ధపరిచిన రాజ్యములో నివాసం చేస్తామని రాయపడ్డారు. కాబట్టి ఈరోజు యథార్థమైన హృదయము. 5వ హృదయం ఏంటంటే ప్రోక్షింపబడిన హృదయము. ఏ హృదయం అండి? ఎబ్రీ పత్రికలు చదివాం కదా, ప్రోక్షింపబడిన హృదయము. ఏమి ప్రోక్షించబడాలి? నీ హృదయము ప్రోక్షించబడాలి దేవుని కొరకు. అలనాడు ప్రియమైన దేని బిడ్డలారా, అలనాడు బలిపీఠం మీద రక్తము ప్రోక్షించబడినట్లుగా ఆనాడు ఏం ప్రోక్షించబడేదండి? రక్తము ప్రోక్షించబడేది. ఎడ్ల రక్తము, కోడల రక్తము, మేకల రక్తము, పావురల రక్తము చిందించేవారు. చిందించడం అంటే ప్రోక్షింపబడము, ప్రోక్షించబడ్డం అంటే చిందించబడ్డము. బలిపీఠం మీద ప్రోక్షించేవారు. ఈరోజు మనం ఏది ప్రోక్షించాలంటే మన హృదయాన్ని దేవుని ఎదుట ప్రోక్షించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ హృదయం ఎలా ఉండాలంటే ప్రోక్షింపబడిన హృదయముగా ఉండాలి. రక్తాన్ని ఎలా ప్రోక్షించేవారంటే మీరు 2 దినముల గ్రంథము 30 మీరు చదవండి. 2 దినముల గ్రంథం 30 రాయబడ్డది. ఏమని రాయబడ్డది తెలుసా అండి? వాళ్ళు యాజకులందరూ రక్తం తీసుకెళ్లి బలిపీఠం దగ్గర ప్రోక్షించేవారంట. బలిపీఠం దగ్గర ఏం చేసేవారంట అండి? చదవండి, ఒకసారి చదవండి, అన్నమాట చదవండి. 30 అండి, 2 దినముల గ్రంథం. కావున ఆమా దేశమంతటా రాజా 2 దినముల గ్రంథం 30 చదువుతున్నావా? కిందకేమున్నది? పని 2 రోజుల గ్రంథం 16 చదవండి. 2 రోజుల గ్రంథం 16 16 చదువు.
ఓకే ఓకే ఓకే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులు ఏం చేసేవారంటే అర్పణ తీసుకొచ్చి బలిపీఠం దగ్గర ప్రోక్షించేవారు. ఏం చేసేవారండి? ప్రోక్షించేవారు. అర్పణ తీసుకొచ్చి, అర్పణ ఏంటి? రక్తం. అర్పణ ఏంటండి? రక్తం తీసుకొచ్చి అర్పించేవారు, ప్రోక్షించేవారు బలిపీఠం మీద. చాలా దిక్కులుగా రాయపడ్డది. నిర్గమకాండంలో రాయపడ్డది, సంఖ్యాకాండంలో రాయపడ్డది, ద్వితీయోపదేశకాండ కాండంలో రాయపడ్డది. వాళ్ళు అర్పించిన అర్పణ అంటండి, ఆ దేవుని మందసం దగ్గర అర్పించేవారంట, ప్రోక్షించేవారంట. ఈ రోజుల్లో మనము మన హృదయము దేవుని సన్నిధిలో ప్రోక్షించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మన హృదయం ప్రోక్షించాలి. ఎప్పుడు కూడా దినదినము కూడా మన హృదయం దేవుని ఎదుట ఒప్పుకోవాలండి. మన హృదయం కుమ్మరించాలి. అది మన హృదయం ఏం చేయాలి? దేవుని ఎదుట ప్రోక్షించడం అంటే ఏంటంటే కుమ్మరిస్తున్నాం. దేవుని ఎదుట కుమ్మరించాలి హృదయాన్ని. ఈ రోజుల్లో కుమ్మరించే వాళ్ళు లేరండి. ఏదో వినేసి విన్నట్టుగానే వెళ్ళిపోతున్నారు, కానీ హృదయాన్ని దేవుని ఎదురులో కుమ్మరిస్తలేదు. దేవుని సన్నిధిలో నీ అర్పణ ఏదని అడుగుతాడు దేవుడు. నీ హృదయార్పణ ఏది? నీ హృదయార్పణ ఎలాగుండాలంటే ప్రేమోనరా, ప్రోక్షింపబడిన అర్పణగా ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలంట. ఆ దీపము, దేవుని సన్నిధిలో ఉన్న దీపము ఎప్పుడు ఏం చేస్తాడ? మండుతూ ఉండాలంట. హల్లెలూయా. ఆడ ఆన్ చేసుకుని కూడా వెళ్తాడు. అదేంటి ఆ కళ్ళేంటి? ఓకే, వెరీ గుడ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఈరోజు హృదయం మన హృదయం ఎలా ప్రోక్షిస్తున్నాం ప్రేమోనరా. ఈరోజు మన హృదయము ప్రోక్షింపబడిన హృదయంగా కనపడతలేదు. దేవుడు పరిశోధించినప్పుడు నీ హృదయం ఎలాగ ఉండాలంటే దేవుని కొరకు ప్రోక్షింపబడిన హృదయంగా ఉండాలి. హల్లెలూయా. చెప్దామండి ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమ వలన ప్రోక్షింపబడిన హృదయముగా ఉండాలి మన హృదయాల్లో. ఈ రోజుల్లో చాలా మంది హృదయాలు దేవుని కొరకు ప్రోక్షింపబడతలేదు. దేవుని కొరకు అర్పణగా కనపడతలేదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ వలన ఎంతో మంది రకరకాల అర్పణలు హిందువులు ఎంత ఏం చేస్తారు వాళ్ళు. మన అర్పణ ఏది? మన సమర్పణ ఏది? దేవుని సన్నిధిలో వస్తున్నాం కానీ, వింటున్నాం కానీ హృదయార్పణ కనపడతలేదు. హృదయాన్ని ప్రోక్షిస్తలేదు దేవుని సన్నిధిలో, కుమ్మరిస్తలేదు దేవుని సన్నిధిలో. నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఏం చేయాలంటండి? కుమ్మరించాలంటే. ఈరోజు కుమ్మరించు వాళ్ళు కనపడతలేదు ప్రభునందు ప్రేమ వలన. మన దేవుని సన్నిధిలో ఉన్నామంటే మామూలు కాదండి ప్రేమ వలన. మన హృదయం దేవునికి ఇచ్చేవాలి, పూర్తిగా ఇచ్చేవాలి, పూర్తిగా సమర్పించవాలి. సగం సమర్పించకూడదు. మన హృదయం పూర్తిగా దేవుని కొరకు ప్రోక్షింపబడిన హృదయముగా మార్చబడాలి. ప్రోక్షించబడిన హృదయముగా ఏం చేయాలంటే అందరూ చెప్పండి, మార్చబడాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? విరిగి నలిగిన హృదయముగా ఉండాలి, శుద్ధ హృదయం ఉండాలి, తెరబడిన హృదయం ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి, ప్రోక్షింపబడిన హృదయముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు సాగుతాను. వాళ్ళరా చెప్తాను. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 23 చదవండి. 11. దేవుని కృపను గురించి సంతోషించి ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొలవనని
అందరినీ హెచ్చరించాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ హృదయం ఉండాలంటే స్థిర హృదయము. చెప్పండి, అందరం చెప్పండి. స్థిరమైన హృదయము. ఈ రోజులో హృదయానికి స్థిరత్వం లేదండి. స్థిరమైన హృదయము. ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు పౌలు. మీ హృదయాలు ఎలాగున్నాయి? అందరి హృదయాలు ఎరిగిన వాడైన ప్రభువు స్థిరమైన హృదయం ఉన్నదా లేదా మీకు? స్థిర హృదయం కావాలి. ఏ హృదయం కావాలండి? స్థిర హృదయం. మనిషి స్థిరం ఉండాలి, హృదయము స్థిరం ఉండాలి. చాలా మంది అంటారు వాడు స్థిరత్వం లేని వాడండి, స్థిరం లేదండి అంటారు. ప్రేమ వాళ్ళరా, ఈ రోజు మన హృదయం ఎలాగున్నదో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని అన్నాడు అనుకోండి, మనం ఏమైపోతాము? దేవుడే మనల్ని అంటే మనం ఏమైపోతాము? ఒకసారి ఆలోచిద్దాం. స్థిరమైన హృదయం నాకు ఇవ్వండి అయ్యా, స్థిర హృదయం నాకు అనుగ్రహించండి. చాలా మంది వస్తారు కానీ హృదయాలు ఇక్కడ ఉంచుతారు. అప్పుడప్పుడు అంటాం మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసులు ఎక్కడ ఉన్నాయి అంటాం. అవును కదా? మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసులు ఎక్కడ ఉన్నాయి, మీ హృదయాలు కూడా ఎక్కడో పెట్టేసి వస్తారు చాలా మంది. స్థిర హృదయం కావాలి. స్థిరమైన హృదయం మనలో ఉండాలి. అది దేవుడు పరీక్షించినప్పుడు యథార్థమైన హృదయం ఉండాలి, తిరిగి నలిగిన హృదయం ఉండాలి, స్థిరమైన హృదయం ఉండాలి, ప్రోక్షింపబడిన హృదయం ఉండాలి, స్థిరమైన హృదయం ఉండాలి. హల్లెలూయా. స్థిరమైన హృదయం, స్థిరత్వం ఉండాలి హృదయంలో. కొంతమంది నిలకడ ఉండదు, కొంతమంది నిలకడ కనపడదు. ప్రేమ వల్లరా, ఈరోజు మన హృదయం ఎలా ఉంటుంది? మన హృదయం ఎలా ఉన్నదో మనమే మనం సరిచేసి మనం ముందుకు సాగాలి. నీ హృదయాన్ని ఎవరు సరిచేయరు, నీ హృదయాన్ని నువ్వే సరిచేసుకోవాలి. అనుదినము కూడా ఎలా కుమ్మరిస్తూ ఉండాలి. హృదయాన్ని ఎలా కుమ్మరించాలంటే దేవుని సన్నిధిలో ఒక కొండను కుమ్మరించి నీళ్ళని ఎలా కుమ్మరిస్తారో ప్రేమ వల్ల మన హృదయాన్ని కూడా అలా కుమ్మరించాలంటే దేవుని దగ్గర. ఈ రోజులు అది లేదు, ప్రోక్షింపబడిన హృదయముగా లేదు. కావాలని కోరుకుంటారు దేవుడు. అలా ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండాలని నేను అడుగుతూ ఉన్నాను. ప్రభా, మాకు ఆ హృదయాన్ని ఇవ్వండి. ప్రోక్షింపబడిన హృదయం కావాలి, స్థిరమైన హృదయం కావాలి, యథార్థమైన హృదయం కావాలని, తెరవబడిన హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి, ఇరిగి నలిగిన హృదయం కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం గోజాడదామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అడిగిదామా? ప్రియమైన దేని పిల్లారా, అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. మనకి ఏ హృదయం ఈ హృదయాలు మనకు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ హృదయాలు మనం దేవుడు పరిశోధించినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు ఈ హృదయము మనం కలిగి ఉన్నామా లేదా? ఇరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నామా లేదా? శుద్ధ హృదయం ఉన్నదా లేదా? తెరవబడిన హృదయం ఉన్నదా లేదా? యథార్థమైన హృదయం ఉన్నదా లేదా? ప్రోక్షింపబడిన హృదయముగా ఉన్నదా లేదా? అల్నాడు బలిపీఠం మీదట రక్తాన్ని ప్రోక్షించబడినట్లుగా ఈ రోజు దేవుని బలిపీఠం మీదట నీ హృదయం ప్రోక్షింపాలి. నీ హృదయాన్ని ప్రోక్షించాలి, నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా, కొండతో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయం కుమ్మరించబడాలి ఈరోజు దేవుని సన్నిధిలో. స్థిరమైన హృదయం కావాలి. స్థిరమైన హృదయము ప్రభా నాకు అనుగ్రహించయ్యా, స్థిరత్వం నాకు దయచేయండి అయ్యా. అయ్యా కనికరించండి అయ్యా అని అడిగిదాం. స్థిరమైన హృదయం కావాలి ప్రభువా. స్థిరమైన హృదయంతో నన్ను నింపండి ప్రభువా. ప్రోక్షింపబడిన హృదయముతో నన్ను నింపండి ప్రభువా. అడగండి ప్రేమ వల్లరా. దేవానికి వందనాలు. ఇంతవరకైనా వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నీటి ఫలించేయండి. మేమందరం కూడా వాక్యాన్ని సరిగ్గా జీవించుటకు ప్రభా మా హృదయం ఎలా ఉండాలో మీరు మాట్లాడుకొని వస్తున్నారు. ఎలా ఉండకూడదో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఉంచి ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలందరినీ బలపరిచి నీ కృపతో నింపాలి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.